టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మనము 11వ తారీఖు ఆదివారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వ్యయంలో చంద్రుడు సంచరిస్తూ ఉండటం వల్ల అధికంగా ధన వ్యయం చెప్పవలసి ఉంటుంది. రాబోయే శుభకార్యాల నిమిత్తమైతేనేమి, లేదా విందు వినోద కాలక్షేపాల కోసమైతేనేమి ఇప్పటి నుంచే ఖర్చు పెట్టవలసిన అవసరమైతే కనిపిస్తోంది. కనుక డబ్బు విషయంలో వీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అవేవి కూడా అక్కరకు రాలేకపోవటం అనేది కనిపిస్తుంది. అయితే జాగ్రత్తగా ఉండవలసింది డబ్బు ఖర్చు పెట్టే విషయం. కానీ ఆనందించదగిన విషయం ఏంటి అంటే కనుక ఏదో విధంగా డబ్బు సకాలంలో లభించడం అనేది చాలా సంతృప్తినివ్వటం అనేది ఉంటుంది. ఎక్కడా కూడా వీరి యొక్క పరువును పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా చేయవలసిన కార్యక్రమాలు అవి కూడా డబ్బుతో ముడిపడి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చాకచక్యంగా పూర్తి చేయటం అనేది చాలా సంతృప్తి కలిగే విషయంలా ఉండటం అనేది ఉంటుంది. కానీ ఊపిరితిత్తులకి సంబంధించినవి కానీ, లేదా నడుముకి సంబంధించినవి కానీ కొన్ని ఇబ్బందులు అయితే రావడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఏ పనిలో తలపెట్టినప్పటికీ కూడా అది వీరికి అనుకూలకంగానే రావటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. రూపాయి కష్టపడి దానికి ₹2 లాభాన్ని పొందటం అనేది ఈరోజు ఈ జాతకుల విషయంలో కనిపిస్తుంది. అది ఎలా చూసినప్పటికీ కూడా అంటే అటు మిత్రుల సహకారం కూడా మెండుగా ఉంటుంది, బంధువుల సహకారం కూడా మెండుగానే ఉంటుంది. దీని ద్వారా ఏ రూపంలో వెళ్ళినప్పటికీ కూడా చివరికి విజేతగా నిలిచిపోవటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే విందు వినోద కాలక్షేపాల్లో కూడా ఆస్వాదన పొందటం అనేది కనిపిస్తుంది. అందుకని ఈరోజు పరిపూర్ణమైన ఆనందాన్ని అయితే వృషభ రాశి వాళ్ళు పొందటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఎక్కువ కనిపిస్తుంది. చిన్న చిన్న తప్పులే అవి పెద్ద తప్పులై పరిణామాలతో ఏదో రకమైన చిక్కులకి కానీ నిందలకి కానీ ఆస్కారం ఉంటుంది. కనుక వృత్తి ఉద్యోగాల్లో తొందరపాటు లేకుండా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది శుభసూచకం. ఇక డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. అలాగే కొత్తగా పెళ్ళికి ఎవరైతే వేచి ఉన్నారో వారికి కూడా ఈరోజు ఒకంత మంచి మార్పులు రావడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్దగా చెప్పుకోదగిన అంశాలైతే ఏమి ఉండవు. డబ్బు రావాలా, డబ్బు వస్తుంది. వస్తువులు సమకూర్చుకోవాలా, సమకూర్చుకుంటారు. ఇతరులు మెప్పు పొందాలా, పొందుతారు. కనుక ఎలా చూసినప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి ఇబ్బందులైతే ఏమీ కనిపించడం లేదు. కానీ ఏవైతే శారీరకంగా అనారోగ్యాలు అనుకుంటున్నారో వాటి విషయంలో మాత్రం కొద్దిగా శ్రద్ధ వహించడం అనేది కూడా అవసరం. అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో ఉండి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, ముఖ్యంగా తమకంట పెద్ద వయసు వారితో ఎవరైతే వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారో వారి విషయంలో మాత్రం మీరు ఒకంత జాగ్రత్త వహించడం అనేది మంచిది. లేదంటే భవిష్యత్తులో వారు ఏవైనా మోసాలు చేయడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమైన ఫలితాలు పొందడం అనేది ఉంటుంది. ఏవో రకమైన అవమానాలు అయితే ఎదురవడానికి కూడా ఆస్కారం ఉంది. అమ్మగారు లేదా అమ్మ వైపు ఉండే బంధువులు వీళ్ళకి ఎవరికో ఒకరికి ఎక్కువ సుస్థి చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కనుక డబ్బు అనేది బయట ఖర్చుల కన్నా కూడా కుటుంబ సభ్యుల రూపేణే ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే రావచ్చు. అయినప్పటికీ కూడా
గురు యొక్క భాగ్యబలం వల్ల వీరు వారి వారి యొక్క కష్టాల నుంచి తప్పించుకునేందుకైతే ఎవరో ఒకరి తోడ్పాటైతే వీరికి లభిస్తుంది. కన్యా రాశి వారు ఈరోజు మరి నిన్నతో పోలిస్తే కొంత ఉపశమనం పొందటం అనేది కూడా ఉంది. ఏవైతే వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మంచి మార్పుల కోసం వేచి ఉన్నారో అవన్నీ కూడా ఈరోజు ఒక కొలిక్కి రావడానికి ఆస్కారం అయితే ఉంది. ఖర్చులు ఎలా ఉన్నప్పటికీ కూడా మరి దూర ప్రయాణాలకి కావాల్సిన అవసరాలు, అవకాశాలు అలాంటివన్నీ కూడా బాగానే లభించడం అనేది కూడా ఉంటుంది. ఇన్నాళ్ళు భార్యాభర్తల మధ్య ఏవైతే చిన్న వైషమ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా కొంత సద్దుమణగడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. కనుక కన్యారాశి వారికి ఈరోజు ఒకంత మంచి రోజుగానే చెప్పవలసి ఉంటుంది. తులారాశి వారు తను చేసే బుద్ధిపూర్వకంగా చేసే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాల విషయంలో ఒకటికి 2 సార్లు పునరాలోచన చేయటం అనేది మంచి పద్ధతి. నాకేంటిలే అన్నట్టుగా మరి ఉంటే ఎప్పుడో అప్పుడు కొంత ఇబ్బంది పడడానికి కూడా ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు కారణభూతమవుతాయి. కనుక మరి బుద్ధి బలం అనేది సక్రమంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే మొదటి సంతాన పరంగా కూడా ఏవో రకమైన చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావటం అనేది కూడా ఉంటుంది. ఎవరైతే కొత్తగా మరి గర్భవతులు ఉన్నారో లేదా సంతానం కోసం వేచి ఉన్నారో వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. ఈ తులారాశిలో పుట్టి ఉద్యోగం కోసం ఎవరైతే వేచి ఉన్నారో వారికి ఈరోజు ఒక వర్తమానం సానుకూలంగా రావటం అనేది కూడా కొంత తృప్తినిచ్చే విషయంగా ఉండటం అనేది కూడా జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక నష్టాలు సూచితమవుతున్నాయి. ఏదో విధంగా వీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మరి ఆర్థిక అస్థిరత్వానికి కారణమయ్యేలాగా ఈరోజు ఉండటం అనేది ఉంటుంది. కనుక ఆర్థిక విషయాలు ఏవి కూడా కొత్తవి చేపట్టకండి. సాధ్యమైనంత వరకు నిన్న ఎలా గడిపారో ఈరోజు కూడా అలాగే గడపడానికి చూడండి. కానీ మీలో ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే ఏ పని కూడా ఎక్కువ కాలం వాయిదా వేయడానికి ఇష్టపడడు. నష్టమో లాభమో ముందు చేసేయాలని తాపత్రయపడతారు. కానీ ఆ తాపత్రయానికి ఈరోజైతే మూల్యం చెల్లించుకోవడం అనేది ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు ప్రశాంతంగా పనులు సాగించుకోవటం, ఉన్నది ఉన్నట్టే చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది చాలా అవసరం. ధనుర్రాశి వారికి ఈరోజు కొద్దిగా మంచి పాలు ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా బయట నుంచి మనకి రావాల్సిన గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు మరి కొత్త కొత్త అవకాశాలు కూడా వీరికి లభించడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. వీరిని నమ్మి వీరి మీద మరికొన్ని కొత్త బాధ్యతలు పెట్టే సంస్థలు కానీ వ్యక్తులు కానీ పరిచయం అవడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. అయితే నష్టం ఏంటి అంటే కనుక ఎవరి విషయంలో వీరు ఎక్కువ మరి ఆ ఒడంబడికలు తీసుకోవాలో లేదా ఎవరి వల్ల ప్రయోజనం ఉండదో వాటిని పక్కన పెట్టాలో అలాంటి విషయంలో మాత్రం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కనుక భవిష్యత్ అంతా కూడా వీరికి పూల పాన్పులాగా ఉండటం అనేది కూడా నిర్వివాదాంశం. కనుక ఇప్పుడున్న రాశుల్లో కనుక పోలిస్తే ధనుర్రాశి వారికి కూడా ఎక్కువ శుభకాలం గోచరిస్తోంది. వారి వారి యొక్క శుభాల్ని మరింత పెంచుకోవడానికి ఏ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, ఏ అవకాశాన్ని వదిలిపెట్టాలి అనే దాని మీద సమగ్రమైన చింతన చేస్తే కనుక చాలా చక్కటి భవిష్యత్ అయితే వీరికి ఉంటుంది. మకర రాశి వారికి ఇక శని యొక్క చివరి కాలం కనుక వీరు క్రమంగా గతంలో కంటే కూడా పునర్వైభవం తెచ్చుకోవటం అనేది ఉంటుంది. ఏవైతే సంబరాలు అనుకుంటున్నారో, ఏవైతే సుఖాలు అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మరి డబ్బుకి వెనకాడకుండా ఆయా సుఖాలన్నింటినీ కూడా అనుభవించడం అనేది ఉంటుంది. అయితే మకర రాశి వారికి ఏదైనా కానీ ఒక రహస్య బంధాలున్నా లేదా రహస్య ప్రవర్తన ఉన్నా
వాటి విషయంలో ఈరోజు అవి మరి కొంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టేలాగా పరిస్థితులు కలగటం అనేది కూడా ఉంటుంది. కనుక ఆ విషయాల్లో మాత్రం ఈరోజు జాగ్రత్త లేకపోతే గనక మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులైతే కుటుంబంలో తలెత్తడం అనేది కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో కొంత ఆర్థికంగా ఇబ్బందులు కలగటం అనేది ఉంటుంది. డబ్బు సకాలంలో రాకపోవటమే కాకుండా డబ్బు ఖర్చు పెట్టి మనం చేసే పని ఏదైతే ఉంటుందో అది పెద్దగా ఉపయోగం లేకపోవటం అనేది కూడా వీరికి అశాంతిని కలిగించడం అనేది కూడా ఉంటుంది. మరి రెక్కలు మొక్కలు చేసుకుని మరి ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా అది వృధాగా ఉండటం అనేది వీరికి మరో పెద్ద బాధగా కూడా ఉంటుంది. అయినప్పటికీ మరి ఏమిటి వీరికి ఉండే కొంత ఓదార్పు అంటే కనుక ఈరోజు కుటుంబ సభ్యులు కొంత వీరిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. వీరికి ఓదార్పుగా నిలవటం అనేది కూడా చేస్తారు. దానివల్ల ఇంట్లో ఒక రకమైన సానుకూల ధోరణి ఉండటం, ఎంతో కొంత ఆనందానికి బీజం పడటం అనేది కూడా ఉంటుంది. అదొక్కటే ఈరోజు కుంభరాశి వారికి చెప్పుకోదగిన ఆనందం. మీనరాశి వారికి ఈరోజు నలువైపులా కూడా ఒక రకమైన సంకటకర పరిస్థితులైతే ఎదురవటం అనేది ఉంటుంది. వీరు ఎంత ఆనందంగా జీవితాన్ని గడపాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఎవరో ఒకరు అక్కడ మరి అడ్డుపడటం అనేది కూడా ఉంటుంది. అలాగే ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. మిత్రుల్ని కలుసుకునేందుకు ప్రయత్నం చూపుతారు లేదా చొరవ చూపుతారు. కొత్తగా పరిచయాలు కూడా ఏర్పడటం అనేది ఉంటుంది. అయితే ఈ కొత్త పరిచయాలు ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్తులో వీరికి అంత మరి లాభకరంగా అయితే ఉండవు. కనుక ఎవరితో వీరు సంభాషణ జరిపినప్పటికీ కూడా కాసింత తటస్థ మార్గంలో వెళ్ళటమే శ్రేయోదాయకం. ఇంకా డబ్బు కోసం వీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మరి నిదానంగానే ముందుకెళ్తాయి తప్ప వేగంగా ఫలవంతం అవ్వడానికైతే ఆస్కారం ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఇటు ఏలినాటి శని అనేది కూడా వీళ్ళు ఎక్కువ వేధించడం అనేది ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య మాత్రం ఒకంత సానుకూలమైన మార్పులైతే ఈరోజు లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంది.